చిత్తపతి చిత్తపతి ఆ బాలకమేమిటి, బట్టలు నిండా బురదేమిటి, అలక గృహంలో సత్యభామలాగా ఊడిపోయిన జుట్టేమిట్రా? ఒక ఆడపిల్ల పిల్లక పీకి బురదలోకి తోసేసింది. ఆడపిల్ల బురదలోకి తోస్తే ఏడుస్తాబట్రా, ఎదురు జరగాలి కానీ. అసలు ఈ పల్లెటూళ్ళలో నిన్ను నేర్పించిన ఆడపిల్ల ఎవర్రా? అది కర్ణంగారమ్మ స్నేహితురాలట. అవును, బస్తీ నుంచి వచ్చింది. కమలా, ఏమిటి ఈ పల్లెటూళ్ళు సరదాగా 2 రోజులు చూసి వెళ్ళటానికి బాగుంటాయి గాని పర్మనెంట్ గా ఇక్కడే ఉండాలంటే చాలా బోరబ్బా. పట్నంలో పుట్టి పెరిగా కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. మధ్యలో టోపీ పెట్టుకుందే ఆ అమ్మాయే. ఏమి టేప్ రికార్డ్ ఒకసారి ఇవి చూసిస్తాను. అయ్యో నేనివ్వను, ఇది నా ప్రాణం అబ్బా. ఇది నా కోసం మా డాడీ సింగపూర్ నుంచి తెప్పించారు. మర్యాదగా కోతి వేషాలు మాని నా టేప్ రికార్డు నాకు ఇస్తావా, లేక నీ పిల్లక కత్తిరించమంటావా? ఈ పాట పాడే డబ్బా కావాలంటున్నావా? కావాలంటే నా గురుగారి దగ్గర ఇస్తాను, తీసుకో. ఏ మిస్టర్, ఆ టేప్ రికార్డు నాది, మర్యాదగా నాకు ఇచ్చేయి. మిస్సు, ఈ టేప్ రికార్డు అవతలకి తీసుకొచ్చి నీకు ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు. కావాలంటే నువ్వే యువతలకి రా. ఇదిగో, నా దగ్గర గొడవ పెట్టుకోవద్దు. పట్నంలో మా డాడీ మిలిటరీ మేజర్ తెలుసా? ఆయనతో చెప్పి నీ అంత చూస్తాను. పట్నంలో మీ డాడీ ఒక్కడే ఉన్నాడేమో, మాకు బాబాయిలు మామయ్యలు చాలా మంది ఉన్నారు. ఎరా పతి చెప్పరా? అవును కదరా? అవును కాదా, మరి ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మేము అరిచి పిలిస్తే అందరూ వచ్చి మీ డాడీని. కాబట్టి పట్నంలో ఉన్న వాళ్ళ గొడవ వదిలి నువ్వే మర్యాదగా యువతలకి రా, వచ్చి తీసుకెళ్ళు. కాలు ఎలా దాటాలి? ఎలా దాటాలా? ఉండు చూపిస్తాను. ఇలా దాటాలి. కబుర్లు చెప్పటం అనుకుంటుంది పిల్ల, నడిచి రమ్మను తెలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఈ తాటి పట్ట మీద నడవలేననుకుంటున్నావా? నడుస్తాను చూడు. జాగ్రత్త, దారి పడతాను. ఒంటి పగరు వేడి అన్ని దిగిపోయాయా? చూడు, ఇది అత్తమడుగు వాగు. నీలాగే నీ టేప్ రికార్డర్ కూడా నీళ్లపాలు కాబోతోంది. మిస్టర్, నీకు దండం పెడతాను, అది నా ప్రాణం. దాన్ని నీళ్ళలో పడేకు, పాడైపోతే పాటలు పాడవు ప్లీజ్ ప్లీజ్. ఆహా, ఇది పాడవకూడదు, బాగుండాలి, పాట పాడాలి అంటే ఇప్పుడు నువ్వు నాకు పాట పాడి వినిపించాలి. పాట? నేనా? అసలు ఏం పాడాలి? ఏం పాట అంటే, నేను నీ అత్త కొడుకును అనుకో, అట్టే నీరుగా ఉంటే ఈ టేప్ రికార్డు అత్తమడి వాగులో పాడేస్తా. ఏమిటి నువ్వు అనేది? అవునే, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని పట్టుకుని బలవంతం చేయబోయాడని నలుగురులోనూ నమ్మించావనుకో, వాళ్ళందరూ కలిసి అతన్ని బాగా చిత్త కొడతారు. దాంతో మనం అల్లరి పెట్టిన అల్లరి రాముడు రోగం కుదురుతుంది. నీ ప్లాన్ బాగానే ఉందనుకో, కానీ అతను అల్లరి పెట్టిపోయాడని నిరూపించడం ఎలాగే? దానికి ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఇట్రా. నిజం రాము, జరిగిన గొడవలకి కారణం తన పొగరు పొరపాటేనని మా దేవి బాధపడుతుంది. ప్రత్యేకంగా నీకు క్షమాపణ చెప్పుకోవాలని అనుకుంటుంది. రైసు మిల్లు వెనకనున్న మర్రి చెట్టు దగ్గరికి నిన్ను ఒంటరిగా రమ్మంది. వచ్చే వాళ్ళైంది.
ప్లీజ్ నన్నేం చేయకు. నీలాంటి పట్నం పిల్ల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి నా కోరిక తీరబోతుంది. నీ పాపం పండిందిరా. రాము రాము రాము, సమయానికి వచ్చి నన్ను కాపాడా. అదేమిటి, నువ్వు రమ్మన్న చోటుకే వచ్చాను. ఏదో క్షమాపణ చెప్పుకోవాలన్నావట. నువ్వు మన్నిస్తానంటే ఒక మాట చెప్తాను. ఏమిటది? నిజానికి నిన్ను అల్లరి పెడతావని ఇక్కడికి రమ్మన్నాను. కానీ నువ్వు వచ్చి అల్లరి పాలైపోయి నన్ను ఆపదలో నుంచి రక్షించావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నా మేలు మర్చిపోలేనట్టున్నావు. నన్ను మర్చిపోతావేమిటి? లేదు, గుర్తుంచుకుంటాను, గుండెల్లో ఉంచుకుంటాను.